హలో ఎవరివన్. ఎలాంటి నేరం చేసినటువంటి వ్యక్తి అయినా సరే అరెస్ట్ చేయబడినటువంటి 24 గంటల లోపల దగ్గరలో ఉండేటటువంటి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయని పక్షంలో ఆ అరెస్ట్ అనేది ఇల్లీగల్ అవుతుంది. దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. ఇండియా స్పెషలైజ్డ్ ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఒక వ్యక్తి చాలా మోసాలకు పాల్పడ్డాడని, ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్స్కి పాల్పడ్డాడనేసి ఇండియన్ అథారిటీసు ఇమిగ్రేషన్ అఫీషియల్స్కి లుకౌట్ నోటీస్ పంపించాయి. అతను ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇమిగ్రేషన్ అఫీషియల్స్ వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అతను ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని 1.5 డే తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తర్వాత అతను అదే విషయంపై హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేశాడు. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు నన్ను హాజరుపరిచారు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 22 క్లాస్ 2 కింద ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే అతన్ని 24 అవర్స్ లోపలే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అలాగే బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 58 కింద కూడా ఏ అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తిని కూడా 24 గంటల కంటే ఎక్కువసేపు నిర్బంధంలో ఉంచకూడదు. ఈడీ డిపార్ట్మెంటు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఏమీ ఫాలో అవ్వకుండా నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసింది అని చెప్పేసి అతను బెయిల్ కోసం అడుగుతాడు. హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. ఈడీ డిపార్ట్మెంటు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తుంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రోత్సహిస్తుంది. ఆర్టికల్ 22 క్లాస్ 2 ద్వారా కానీ, సెక్షన్ 58 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ద్వారా కానీ ఏదైనా అరెస్ట్ చేయబడిన వ్యక్తి 24 గంటల లోపల మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడినట్లయితే ఆ అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఇల్లీగల్ అవుతుంది. ఇదే కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెక్షన్ 45 కింద బెయిల్ రావడం కష్టమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్ 22 క్లాస్ 2, ఆర్టికల్ 21 ఇంకా బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 58కే వెయిటేజ్ని ఇస్తూ అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తికి బెయిల్ను మంజూరు చేసింది.